హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ ఏమన్నా చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే ప్రతిరోజు మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రం ఒక 1 వీక్ బ్యాక్ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్లో ఏపీ అర్బన్ హెల్త్ క్లినిక్స్ ద్వారా అన్ని డిస్టిక్ల్లో అయితే పడ్డాయి ఫ్రెండ్స్ పొజిషన్స్. మేము ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్ని అయితే కవర్ చేశాము. ఒకసారి అయితే మీ డిస్టిక్లో పొజిషన్స్కి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారో లేదో అయితే చెక్ చేసుకోండి. అలాగే ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా అయితే తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్స్ కూడా చేయండి. వీటిని చూడడం వల్ల మాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ నుంచి మేమైతే మరిన్ని వీడియోస్ అయితే అందిస్తూ ఉంటాము. ఈరోజు అయితే వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ ద్వారా మరొక 3 డిస్టిక్ల్లో అయితే పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే వచ్చేసి కర్నూలు డిస్టిక్ గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. పొజిషన్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. స్టాఫ్ నర్స్ పొజిషన్స్ అయితే 76 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పొజిషన్స్ 22, డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్స్ 30, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్ 31 పొజిషన్స్. 1-2 పొజిషన్స్ అయితే వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారు. అలాగే 3-4 పొజిషన్స్ అయితే వచ్చేసి అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టాఫ్ నర్స్ పొజిషన్కి అయితే వచ్చేసి జిఎన్ఎం కోర్స్ కానీ లేదా బీఎస్సీ నర్సింగ్ కానీ అయితే చేసి అయితే ఉండాలి. అలాగే మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని అయితే ఉండాలి. 34,318 రూపీస్ అయితే పే చేస్తున్నారు. అలాగే సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పొజిషన్. మీకు 1 ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసినా పర్వాలేదు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత, లేకపోతే 2 ఇయర్స్ వొకేషనల్ డిఎంఎల్టీ చేసినా పర్వాలేదు. అలాగే డిగ్రీ ఇన్ బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. లేదా బీఎస్సీ డిగ్రీ విత్ బీజెడ్సీ ఇన్ ఫస్ట్ క్లాస్ ఆర్ బీఎస్సీ లైఫ్ సైన్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ ఇష్యూడ్ బై నిమ్స్ అండ్ ఎస్విఐఎంఎస్ ఇలా చేసినా పర్వాలేదు. పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్స్ చేసినా పర్వాలేదు. మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఏపీ పారామెడికల్ బోర్డ్ అయితే చెప్పారు. ఈ పొజిషన్స్కి శాలరీ అయితే వచ్చేసి 28,000 అయితే పే చేస్తున్నారు. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్ అయితే వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. అది ఎనీ డిసిప్లిన్లో అయితే చేసినా పర్వాలేదు. 1 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే చేసి ఉండాలి. 15,000 అయితే పే చేస్తున్నారు. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్ అయితే వచ్చేసి క్వాలిఫికేషన్ 10th క్లాస్ మాత్రమే, 12,000 రూపీస్ అయితే పే చేస్తున్నారు. ఏజ్ అయితే వచ్చేసి ద ఏజ్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 18 to 42 ఇయర్స్ యాజ్ ఆన్ 1/7/2021. అంటే మీ ఏజ్ అనేది 18 నుంచి 42 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే అప్లికేషన్ ఫీ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి. సో మీరైతే డీడీ తీయాల్సి అయితే ఉంటుంది. ఎవరి పేరున డీడీ తీయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూల్ ఈ అడ్రస్ మీద అయితే మీరు డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే 400 రూపీస్, అదర్ దాన్ ఓసీ క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే హౌ టు అప్లై అయితే వచ్చేసి వీళ్ళైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 30/9/2021, అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. వాళ్ళకైతే రీచ్ అయితే అయిపోవాలి. బై 5 PM కల్లా అయితే రీచ్ అయితే అయిపోవాలి. ఎక్కడ రీచ్ అవ్వాలంటే డిఎం అండ్ హెచ్ఓ కర్నూల్ ఈ అడ్రస్కి అయితే వాళ్ళకైతే రీచ్ అయితే అయిపోవాలి. అలాగే ఈ డాక్యుమెంట్స్ని అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్తో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్ఎస్సి ఈక్వివాలెంట్ సర్టిఫికేట్, అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటాయి కదా అవి. అలాగే ఒకవేళ క్యాస్ట్ ఉన్న వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇష్యూ చేసింది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, పీహెచ్ ఉంటే పీహెచ్ కేటగిరీ. అలా ఇక్కడ చాలా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి అయితే చూడండి ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీకైతే ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే వచ్చేసి 11/10/2021, అంటే అప్లై చేసిన 20 డేస్లో అయితే మీరు జాబ్లో అయితే ఉంటారు.
కిందకైతే వచ్చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్‌లో మీరు ఏ పొజిషన్‌కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ నేమ్‌ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎక్కడన్నా ఉంటే దాని ఇన్ఫర్మేషను, అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్, డేట్ అండ్ అమౌంట్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. అలాగే మీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ని 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకైతే రాయాలి. ఇలా జనరల్ ఇన్ఫర్మేషనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కిందైతే నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గరైతే కంపల్సరీగా సిగ్నేచర్ చేయండి. ఇప్పుడైతే సెకండ్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. సెకండ్ అయితే వచ్చేసి పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. ఇక్కడ పొజిషన్స్ అయితే వచ్చేసి స్టాఫ్ నర్స్ పొజిషన్ 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 22,500 అయితే పే చేస్తున్నారు. జనరల్ నర్సింగ్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ అయితే చేసి అయితే ఉండాలి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పొజిషన్ అయితే వచ్చేసి 18 ఉన్నాయి. 12th సైన్స్ డిప్లొమా ఆర్ సర్టిఫైడ్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలు అయితే చేసి ఉండాలి. 19,000 అయితే పే చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద 11 అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్లో చేసి 1 year డిప్లొమా కోర్స్ ఇన్ కంప్యూటర్స్ అయితే చేసి ఉండాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చాలా క్లియర్గా చెప్పారు. 15,000 అయితే పే చేస్తున్నారు. అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అవుట్సోర్సింగ్ బేసిస్ పొజిషన్స్ అయితే వచ్చేసి 31 ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్, అలాగే మినిమం 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఉండాలి. 12,000 అయితే పే చేస్తున్నారు. ఇక్కడైతే మీరు అటాచ్ చేయవలసిన సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అన్నిటికీ అయితే కామన్ అయితే ఉన్నాయి. అలాగే దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 13/9/2021 5 PM కల్లా అయితే వాళ్ళకి రీచ్ అయితే అయిపోవాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నెల్లూరు దీనికైతే రీచ్ అయితే అయిపోవాలి. అలాగే వీళ్ళకు కూడా ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి షల్ నాట్ ఎక్సీడ్ 42 years. మీకు 42 years అయితే దాటైతే ఉండకూడదు. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే రిలాక్సేషన్ అయితే ఉంది, ఏజ్ రిలాక్సేషన్. కిందకైతే వచ్చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఇది కూడా మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్సే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయండి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే స్టిక్ చేయండి. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కింద సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మాత్రం కంపల్సరీగా సైన్ అయితే పెట్టాలి మీరు. ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మేము తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాము. నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి ప్రకాశం డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. ప్రకాశం డిస్టిక్లో పొజిషన్స్ అయితే వచ్చేసి స్టాఫ్ నర్స్ పొజిషన్ 48, 22,500 అయితే పే చేస్తున్నారు. జిఎన్ఎం నర్సింగ్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ అయితే చేసి అయితే ఉండాలి. అలాగే మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలి. సెకండ్ అయితే వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 19,000 అయితే పే చేస్తున్నారు. డిప్లొమా కానీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ చేసి అయితే ఉండాలి. ఇంటర్ వొకేషనల్ విత్ 1 year అప్రెంటిస్షిప్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేసినా పర్వాలేదు. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 15,000 అయితే పే చేస్తున్నారు. డిగ్రీ విత్ పీజీడీసీ అయితే చేసి ఉండాలి. అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పొజిషన్స్ అయితే 7 ఉన్నాయి. 12,000 అయితే పే చేస్తున్నారు. ఎస్ఎస్సి పాస్ అది ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. వీళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ ఫీ అయితే వచ్చేసి 500 రూపీస్ ఫర్ ఓసీబీసీ క్యాండిడేట్స్, 300 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి అయితే ఉంది. ఈ అప్లికేషన్ ఫీ ఎలా చెల్లించాలంటే మీరైతే డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి అయితే ఉంటుంది. ఎవరి పేరుని తీయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోల్ ఈ పేరు మీద అయితే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయండి. అలాగే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏమేమి పెట్టాలో కూడా చాలా క్లియర్గా అయితే చెప్పారు. అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 39/2021. ఎవరికి రీచ్ అవ్వాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోల్ జీజీహెచ్ కాంపౌండ్ ఒంగోల్ ఈ అడ్రస్కి అయితే రీచ్ అయితే అయిపోవాలి మీ అప్లికేషన్ ఫాము. అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి పెట్టాలో కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. మీ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ ఉంటే క్యాస్ట్, అన్నిటికీ జనరల్ ప్రొసీజరే ఫ్రెండ్స్, అన్నిటికీ సిమిలర్గా అయితే ఉంది. వీళ్ళకి కూడా అయితే ఏజ్ అయితే 42 years అయితే దాటైతే ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే దీనికి కూడా పోస్టింగ్ అయితే వచ్చేసి 11/10/2021 రోజునైతే మీకు పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడైతే అప్లికేషన్ ఫామ్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని
చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫాము. ఇలా కిందకైతే వచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ పొజిషన్ అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే మీ డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్, డేట్ అయితే రాయండి. ఎంత అమౌంట్ పే చేశారో కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి. అలాగే స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే వచ్చేసి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే రాయండి. అలాగే అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. కింద డిక్లరేషన్ దగ్గర అయితే మీ సిగ్నేచర్ అయితే పెట్టండి. ఇక్కడ చెక్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఈ చెక్ లిస్ట్ దగ్గర అయితే ఒకవేళ మీరు దీన్ని పెడుతున్నారంటే ఎస్ అని కొట్టండి. మీరు పెట్టట్లేదు అంటే నో అని అయితే క్లిక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్. దీనికి చాలా సింపుల్గానైతే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు తప్పకుండా తెలియచేయండి. మేమైతే రిప్లై అయితే ఇస్తాము. అలాగే ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి. తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.